ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఒక 2-3 నిర్వచనాలు, డెఫినేషన్స్ చెప్పుకొని ముందుకెళ్దాము. అన్నిటికంటే ఎక్కువగా మనం చాలాసార్లు వాడుతున్నది సృష్టి అనే పదము. అసలు సృష్టి అంటే ఏమని నిర్వచించబడింది? ఇది సంస్కృత పదం. మనం తెలుగులో ఎక్కువగా వాడుతున్నా కానీ నిజానికి అది సంస్కృత పదం. సృష్టి అంటే ఉనికి, అంటే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపాన్ని గ్రహించటానికి ఒక రంగస్థలం, వేదిక, ఒక ప్లాట్ఫామ్. అంటే ఉనికిని గ్రహించటానికి, అంటే పరమాత్మ స్వరూపాన్ని గ్రహించటానికి ఇదొక ప్లాట్ఫామ్, ఇదొక వేదిక. మనమంతా కూడా ఆ వేదిక మీద ఒక ఆట ఆడుతున్నాం. దాన్ని ఆ ఉనికి స్వరూపాన్ని, అంటే పరమాత్మ స్వరూపాన్ని గ్రహించటానికి ఈ జీవితం అంతా మనం జీవిస్తున్నాం. మన ధ్యేయం అది. దాన్ని సృష్టి అని అంటారు. ఆ తర్వాత జగత్తు అనే పదం. జగత్తు అంటే మనం ఊహించుకున్నది, మనం కల్పించుకున్నది, మనం ఊహించుకున్నది. అంటే బయట ఏదో ఉన్నది అన్నది కాదు, దాన్ని మనం ఎట్లా కల్పించుకుంటున్నాము, ఎట్లా ఊహించుకుంటున్నాము అన్నది జగత్. దీనికి మామూలుగా ఇంతకుముందు చూసుకున్నాము, మనం త్రిగుణాత్మక ప్రవృత్తి ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటుందో ఆ త్రిగుణాత్మక ప్రవృత్తియే ఆధారంగా ఉంటుంది ఎవరికైనా కానీ. అంటే ఎవరి త్రిగుణాత్మక ప్రవృత్తి వాళ్లకు ఉంటుంది. ఆ ప్రవృత్తి ఆధారంగా వాళ్ళ రుచులు, వాళ్ళ ప్రవర్తనలు అన్నీ ఉంటాయి. అట్లాగే ఆ ప్రవృత్తి ఆధారంగానే జగత్తుని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు, సృష్టించుకుంటూ ఉంటారు, క్రియేట్ చేసుకుంటారు. అది జగత్ అంటే. ఆ తర్వాత ప్రపంచం అనే పదం కూడా వాడుతూ ఉంటాము. ప్రపంచం అంటే పంచభూతాత్మకమైనది ప్రపంచం. అంటే ముందు పంచభూతాలు అంటే ఏంటో మనకు తెలియాలి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ. ఈ 5 ఎలిమెంట్స్ని, ఈ 5 అంశాలని పంచమహాభూతములు అని అంటారు. ఇవన్నీ ఆత్మ నుండి వచ్చినాయి. అది ఇంకా కొద్దిగా వివరంగా చెప్పాలంటే, ఆకాశము అంటే ఏదో ఆ పైన ఎక్కడో ఉన్నది ఆకాశం అని కాదు. మనం అందరం కూడా ఇప్పుడు ఆకాశంలోనే ఉన్నాం. ఆకాశం అంటే చోటునిచ్చేది ఆకాశం. మనం ఇక్కడ కూర్చోవటానికైనా, నిలబడటానికైనా, ఉండటానికైనా చోటునిచ్చేది ఆకాశం అంటారు. ఎక్కడో పైన ఎక్కడో ఉన్నది కాదు, ఇదంతా కూడా ఆకాశమే. ఆ తర్వాత వాయువు. వాయువు అంటే పీచే గుణం ఉన్న వాటన్నిటినీ వాయువులని అంటారు. గాలి మాత్రమే కాదు, పీచేవన్నిటినీ కూడా వాయువు అని అంటారు. ఆ తర్వాత 3వది అగ్ని. అగ్ని అంటే వేడి. వేడి చేసే వాటిని అన్నిటినీ అగ్ని అని అంటారు. ఏదైనా వేడిగా ఉందంటే అక్కడ ఉష్ణం, ఒక అగ్ని ప్రవర్తించిందనమాట. దాన్ని అగ్ని అంటే వేడి అని. ఆ తర్వాత నీరు. నీరు అంటే వాటర్ అని కాదు, ద్రావకములన్నీ, అంటే అన్ని లిక్విడ్స్ అన్నీ కూడా నీరు అని అంటారు. అట్లాగే పృథివీ. పృథివీ అంటే మామూలుగా ప్రసిద్ధార్థం భూమి అని. భూమి అంటే సాలిడ్స్, ఘన పదార్థాలు, సాలిడ్స్ అన్నీ కూడా పృథివీ.
అంటే ఇప్పుడు మనం చూస్తున్న, మనకు కనపడుతున్న అన్ని వస్తువులు, అన్ని పదార్థాలు కూడా ఈ పంచమహాభూతాల యొక్క మిశ్రమంగా ఉన్నాయి. పంచమహాభూతములని పంచీకరణం అని ఉంటుంది. అదొక ప్రాసెస్. అది తర్వాత ఎప్పుడన్నా వివరంగా చెప్పుకుందాము, సమయం పడుతుంది. అది ప్రస్తుతానికి అవి 5 కలిసి ఒక పంచీకరణం అనే ప్రాసెస్ జరుగుతుంది అన్నది తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఎక్కడ ఏది చూసినా కానీ ఈ పంచమహాభూతములే ఉంటాయి. అక్కడ ఈ మైక్ ఉందంటే ఇక్కడ ఒక ఘన పదార్థం, సాలిడ్, పంచమహాభూతంలే. ఈ సీసాలో ఏమున్నాయంటే పంచమహాభూతంలే, నీరు, లిక్విడ్స్. అట్లాగే మనకు కనపడే ఆ కుర్చీ, ఇవి గడియారం కానీ ఫోన్ కానీ ఇవి కూడా ఘన పదార్థాలు. మనకు అటు నుంచి వస్తున్నది వాయువు, సూర్యుడి దగ్గర నుంచి వచ్చేది వేడి, అగ్ని. అట్లాగే ఈ పదార్థాలన్నీ, ఈ పంచమహాభూతములు కలిసి ఈ ప్రపంచం అనేది ఏర్పడ్డది. ప్రపంచం అంటే పంచభూతాత్మకమైనది. కనపడే ఈ అన్ని పదార్థములు, ఇంక్లూడింగ్ మన దేహంతో సహా, ఈ దేహం అంతా కూడా పంచభూతాత్మకం. ఈ దేహాన్ని విడదీసి ఒక్కొక్క ఎలిమెంట్గా చూస్తూ పోతే దాంట్లో పంచభూతాలు తప్ప ఇంకేం ఉండవు. ఈ చర్మం అనేది ఉందనుకోండి, ఇది ఒక ఘన పదార్థం. లోపల రక్తం ఉందనుకోండి, ఇది ఒక ద్రవ పదార్థం. నీరు ఘన పదార్థం అంటే పృథ్వీ, భూమి. అట్లా ప్రతిదీ కూడా, ఎముకలు ఉన్నాయంటే ఘన పదార్థం. అట్లాగే ప్రాణవాయువులు ఇవన్నీ ఉంటాయి. పంచ ప్రాణవాయువులు, పంచ ఉప ప్రాణవాయువులు అని ఉంటాయి. అవన్నీ కూడా వాయువులు. తర్వాత వేడి, అగ్ని ఉంది లోపల. మనకి ఎప్పుడు 98.4 degrees ఫారెన్హీట్ టెంపరేచర్ ఉందంటే అది అగ్ని వల్లనే, లోపల ఉన్న అగ్ని వల్లనే. ఇలా ఇవన్నీ కూడా పంచభూతాత్మకమైనది మన శరీరంతో సహా. కనుక ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా తెలియకుండా ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు. అనేదేమో ఉనికిని గ్రహించటానికి ఒక రంగస్థలం. జీవుడు అంటేనేమో జగత్తు అంటేనేమో మనం ఊహించుకున్నది, మనం కల్పించుకున్నది, మన త్రిగుణాత్మక ప్రవృత్తి ఆధారంగా కల్పించుకున్నది. ఆ తర్వాత ఈ ప్రపంచం అంటే పంచభూతాత్మకమైనది. ఈ 3 దీనికి నిర్వచనాలు. ఆ తర్వాత గత వారం మనం ఈ జీవుని ప్రస్తుత స్థితి, ఈ చార్టు గురించి మొత్తం చెప్పుకున్నాము. మళ్ళీ కొద్దిగా రివ్యూ చేసుకొని ముందుకు వెళ్దాము. అన్నిటికంటే పైన సచ్చిదానందములు, సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన ఆనంద లక్షణములు, వీటిని సచ్చిదానందములు అంటారు. ఇవి చాలా విశదంగా 2 ప్రవచనాల్లో చెప్పుకున్నాము. ఆ తర్వాత ఈ వీటి యొక్క ధారణ, ఎల్లప్పుడూ దాన్ని ధరించి ఉండేది సచ్చిదానంద స్మృతి. ఇవి స్వతసిద్ధ లక్షణములు అని చెప్పుకున్నాం. అంటే సర్వవ్యాపి, ఆల్ పర్వేడింగ్, అన్ని ప్రాణులలో ఇవే ఉంటాయి. దీంట్లో సత్ అనేది ఒకటి, ఉనికి అనేది సృష్టికి పూర్వం కూడా ఉన్నది, సృష్టిలోనూ ఉన్నది, సృష్టి లయమైన తర్వాత కూడా ఉంటుంది. మిగతావన్నీ కూడా ఈ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞానంలోని చిత్ అని చెప్పుకున్నాము. ఆనంద లక్షణం అంటే ఈ చిదానందములు అనే ఈ లక్షణములు సృష్టిలో మాత్రమే ఉంటాయి. సృష్టికి పూర్వం ఉండవు, సృష్టి లయమైపోయిన తర్వాత ఉండవు. తర్వాత అన్ని ప్రాణులలో కూడా ఇవే ఉంటాయి అని చెప్పుకున్నాము. ఈ కాన్షియస్నెస్ అనేది సచ్చిదానంద స్మృతి. ఇప్పుడు అందరికీ ఒక్కొక్క వేరే కాన్షియస్నెస్ ఉండదు, అందరికీ ఒకే కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ అనే లక్షణాన్నే మనము
ప్రవర్తన చేస్తూ ఉంటాం. దాన్ని దర్శించి ప్రవర్తించటం అనేది మనం చేసే పని. ఆ ప్రవర్తించి దర్శించటం అనేది ఎక్కడ చేస్తున్నామయ్యా అంటే ఇక్కడ జ్ఞానం ప్రవృత్తి అనే ఈ బ్లాక్లో. దీన్ని జీవుడు అని అంటున్నాం మనం. ఈ జీవుడు ఏం చేస్తాడంటే సచ్చిదానంద స్మృతిని దర్శిస్తూ ఉంటాడు. ఆ లక్షణములని, అవన్నీ లక్షణములు అని చెప్పుకున్నాం. అట్లాగే ప్రవృత్తి కూడా చాలా విశదంగా చెప్పుకున్నాము. సత్వరజస్తమో గుణములని, అవి వాటికి శుద్ధ స్వరూపాలు ఉంటాయి, అశుద్ధ స్వరూపాలు ఉంటాయి. అవి గుణములుగా తీసుకున్నప్పుడు అశుద్ధంగా ఉంటాయని వాటి లక్షణాలు చెప్పుకున్నాము. ఒక్కొక్క దానికి ఏ లక్షణాలు ఉన్నాయి అన్నది. వాటిని శుద్ధమైతే అవి సద్భావంలోనికే, అంటే సత్వగుణం అనేది సద్భావం, రజోగుణం అనేది సద్భావం నందు ప్రీతి, తర్వాత తమో గుణం అనేది సద్భావం నందు కోరిక, అసద్భావం నందు దుఃఖం. సో ఇవన్నీ కూడా శుద్ధమైతే సద్భావంలోకే వెళ్తాయి, అశుద్ధమైతే ఆ గుణాలుగా మనం ఏవేవైతే వాటి గుణాలు చెప్పుకున్నామో వాటిని ఎట్లా మనం గుర్తించాలి అనేది అవి ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆ ప్రవృత్తిను జ్ఞానం అనేది ఇవి రెండు ఇక్కడ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ బ్లాక్ ముఖ్యమైనది. ఎందుకంటే జీవుడు ఇటు సచ్చిదానంద స్మృతిని, కాన్షియస్నెస్ని, అటు ప్రవృత్తిని, గుణములు ఉంటే గుణములు, లేకపోతే శుద్ధమైనవైతే శుద్ధమైన సత్వరజస్తమం, వాటిని ఆ రెండింటిని ఇంటరాక్ట్ చేసి దాని నుంచి కిరణాలు కిందికి పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు స్మృతి కిరణం అనేది జ్ఞానం నుంచి ఇట్లా సచ్చిదానంద స్మృతి కిరణం ఇట్లా వస్తూ ఉంటుంది. అట్లాగే ప్రవృత్తి నుంచి ప్రవృత్తి కిరణం అనేది వస్తూ ఉంటుంది. దీనికి మనం ఇక్కడ ప్రవృత్తిచే ఆవరింపబడిన జ్ఞానం అని చెప్పుకున్నాము. అంటే మనం ఆ ప్రవృత్తి అనేది ఈ స్మృతి కిరణం మీద ఆవరించి ఉంటుంది. మనం ఉదాహరణగా మాడ్యులేషన్ అని చెప్తున్నాము. రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని ఇట్లా మాడ్యులేట్ అవుతాయి. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కానీ, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కానీ, అట్లా రకరకాల మాడ్యులేషన్స్ ఉన్నాయి. అది జ్ఞానం మాడ్యులేటెడ్ విత్ ప్రవృత్తి అని. దీనికి ఇంకొక మంచి పదం ఏంటంటే మ్యానిపులేటెడ్. ఇక్కడ తేడా ఏంటంటే మాడ్యులేటెడ్ అనేదేమో పాజిటివ్ సెన్స్ వస్తుంది. పాజిటివ్ సెన్స్లు అంటే ఇప్పుడు గుణములన్నీ శుద్ధమై కేవలమైన సత్వరజస్తమములు అయినప్పుడు అది మాడ్యులేటెడ్ అనేది చాలా కరెక్ట్. అది అన్నీ కూడా సద్భావమునే సూచిస్తూ ఉంటాయి. అప్పుడు మాడ్యులేటెడ్ అని చెప్పటం అనేది చాలా కరెక్ట్. అట్లా కాకుండా అవి గుణములుగా ఉన్నప్పుడు, ఆ గుణములుగా ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఏవేవైతే ఒక్కొక్క గుణానికి చెప్పుకున్నామో వాటి లక్షణాలు, ఆ లక్షణాలతో అవి ప్రవర్తిస్తున్నప్పుడు అవి దాన్ని మ్యానిపులేటెడ్ అనటం కరెక్ట్. ఎందుకంటే ఆ స్మృతి కిరణాన్ని అది మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. ఆ రకంగా ఈ పదం కూడా అక్కడ చేర్చాము. దీన్ని తెలివి సవరణ, ఆ కిరణములు తెలివి సవరణ అనే దీనికి వెళ్తాయి. తెలివి సవరణ అనేది జీవుడికి సాధనాంశం. సాధన అంటే ఏం చేస్తాడు? ఈ త్రిగుణాత్మక ప్రవృత్తిని తొలగించుకోవాలి. అదొకటి అతను చేయాల్సిన అతి ముఖ్యమైన సాధన. దానికి ఇక్కడ కామెంట్ కూడా ఇచ్చారు. సాధన చేత తెలివి సవరణ సామర్థ్యం, కేపబిలిటీ, ఎఫెక్టివ్నెస్ పెంచుకుంటే క్రమంగా ప్రవృత్తి నాశనం అవుతుంది. అప్పుడు సత్వరజస్తమో గుణములు శుద్ధమై సృష్టి రచించిన డిజైన్ స్టేట్ను చేరుతాడు. అప్పుడు ఎరుపు రంగు గీతలన్నీ మాయమవుతాయి. సచ్చిదానంద స్మృతి, కాన్షియస్నెస్, ఎరుక మాత్రమే ప్రసరిస్తుంది. ఇది ఈ తెలివి సవరణలో జీవుడు చేయాల్సిన సాధనాంశం అన్నమాట. ఇది పోయిన వారం ప్రశ్నల్లో ఎవరో సృష్టి రచించిన డిజైన్ స్టేట్ అంటే ఏమిటి అని అడిగారు. దానికి సమాధానం ఇదన్నమాట. ఇప్పుడు ఈ ప్రవృత్తిలో త్రిగుణాత్మకమైన ప్రవృత్తి, 3 గుణాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చి
ఇక్కడ ఈ స్మృతి కిరణాన్ని మ్యానిపులేట్ చేస్తూ రావటం అనేది, దాన్ని తీసేస్తే మనం సాధన చేత దాన్ని తగ్గించుకుంటూ పోతే క్రమంగా అది ఫేడ్ అవుతూ పోతుంది. పోయినప్పుడు అప్పుడు సృష్టి రచించిన డిజైన్ స్టేట్ అంటే ఆ 3 గుణములు కూడా సత్వగుణమేమో సద్భావంగా మారుతుంది, రజోగుణమేమో సద్భావం నందు ప్రీతిగా మారుతుంది, ఆ తర్వాత తమో గుణమేమో సద్భావం నందు కోరిక, సద్భావం నందు దుఃఖం అట్లా మారుతుంది. అదే అట్లా మారి కేవలమైన సచ్చిదానంద స్మృతి కిరణాలు ప్రసరిస్తూ ఉండటం. అప్పుడు అవి ఎఫెక్ట్ చేయవన్నమాట. ఇక్కడ ఆ రకంగా కేవలమైన స్మృతి కిరణం, సచ్చిదానంద స్మృతి కిరణం, కాన్షియస్నెస్ యొక్క కిరణం ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అది నిజానికి సృష్టి రచించిన డిజైన్ స్టేట్. మనం సృష్టి అన్నప్పుడు కూడా ఇందాక డెఫినేషన్లో, నిర్వచనంలో అదే చెప్పుకున్నాము. సృష్టి తేనే ఉనికిని గ్రహించుటకు ఇదొక వేదిక, ప్లాట్ఫామ్, ఇదొక రంగస్థలం అని. దానికి ఇదంతా జరుగుతున్నది. అది రావటం అనేది అది దాన్ని డిజైన్ స్టేట్ అని అంటారు. ఈ డిజైన్ స్టేట్ అంటే అది. తర్వాత తెలివి సవరణ నుండి అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, ఈ 4 అంశములను కలిపి తెలివి అని అన్నారు. ఈ తెలివి అనేది తెలుగు పదం. సంస్కృతంలో తెలివి అన్న పదం లేదు. సంస్కృతంలో ఈ 4గిట్లో ఏది ప్రధానంగా ప్రవర్తిస్తే ఆ పర్టికులర్ దాంట్లో దాన్ని పేరుతో పిలుస్తారు. అంటే ఒక చోట మనసు ప్రధానంగా ఉంటే అప్పుడు దాన్ని ఆ 4గింటిని కలిపి మనసు అని అంటారు. బుద్ధి ప్రధానంగా ప్రవర్తించినప్పుడు ఆ 4గింటిని కలిపి బుద్ధి అని అంటారు. అట్లా తెలుగులో మాత్రం ఆ 4 సమన్వయమైన రూపాన్ని తెలివి అని అంటారు. అది కూడా మనం చెప్పుకున్నాము. మనస్సు అంటే ఆలోచించుట అని చెప్పుకున్నాము. మామూలుగా ప్రసిద్ధంగా ఆలోచించటం అని చెప్తారు. దానికి ధాతుపరంగా చూస్తే తలంపు అది వస్తుంది. తలంపు అంటే అనుకొనుట, ఒకటి అనుకోవటం అనేది తలంపు. అది ఈ మనస్సు చేస్తున్న పని. గుర్తించుట, ఏమన్నా గుర్తించటము, తలంచటం, అనుకోవటం, అది మనస్సు చేసే పని. దాన్ని బుద్ధి నిశ్చయం చేస్తుంది. నిశ్చయం చేసే అంశం బుద్ధి. ఆ తర్వాత చిత్తమేమో చైతన్యవంతం చేసుకునే అంశం చిత్తము. ఈ చైతన్యవంతం చేసుకునేటప్పుడు అటు త్రిగుణాత్మకంగా అయినా చైతన్యవంతం చేసుకోవచ్చు, ప్రవృత్తి నుంచి స్మృతి పరంగా, కాన్షియస్నెస్ పరంగా కూడా చైతన్యవంతం చేసుకోవచ్చు. అట్లా 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. అట్లాగే బుద్ధి కూడా నిశ్చయం చేసేటప్పుడు తన ప్రవృత్తి పరంగా నిశ్చయం చేయవచ్చు, లేదా తన కాన్షియస్నెస్ స్మృతి పరంగా నిశ్చయం చేయవచ్చు. మనసు కూడా అట్లాగే ఆ రకంగా అనుకోవచ్చు, ఈ రకంగా అనుకోవచ్చు. అహంకారం అనేది నేను అన్న ఒక భావాన్ని క్రియేట్ చేయటం అన్నమాట. నేనుని చేసుకోవటం. అహం అంటే నేను సంస్కృతంలో, అహంకారం అంటే నేను అనే భావం అన్నమాట. నేను అనే భావాన్ని క్రియేట్ చేసుకుంటూ అది ఉండబట్టే మనం నేను 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 అని వీటిని తనదిగా చేసేసుకొని దాంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అది ఈ రకంగా ఈ అహంకారం కూడా ప్రవృత్తి పరంగా చేసుకోవచ్చు. అంటే బాహ్య దృష్టితోటి బాహ్యమైన విషయాలని అదే నేను అన్నట్లుగా చేసుకోవచ్చు. అంతర్దృష్టితోటి తన సచ్చిదానంద స్మృతిని, కాన్షియస్నెస్ ని నేను అన్నదిగా చేసుకోవచ్చు. ఈ బాహ్య దృష్టితోటి కొన్ని అంశాలు ఇదివరకు చెప్పినవి ఇవాళ మళ్ళీ దానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. అప్పుడు ఇంకా కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లా దాన్నైనా చేసుకోవచ్చు, దీన్నైనా చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ తెలివి అటు ప్రవృత్తి పరంగా కానీ, ఇటు స్మృతి పరంగా కానీ, కాన్షియస్నెస్ పరంగా కానీ ప్రవర్తిస్తూ ఉంటుంది. దాన్ని సవరించటమే తెలివి సవరణ, జీవుడు సాధన చేయాల్సిన అంశం. ఇప్పుడు ఈ మనస్సు ఇక్కడ దాకా, ఈ మనస్సు నుండి
ఈ జ్ఞానం ప్రవృత్తి అనే బ్లాక్ వరకు ఇవంతా కూడా అభౌతికమైనవి. ఇవి కూడా అభౌతికమైనవే. అయితే ఇక్కడేమో స్వతసిద్ధ లక్షణములు అని చెప్పుకున్నాము, సర్వవ్యాపి అని చెప్పుకున్నాము. ఇక్కడ ఇండివిడ్యువల్ అంశములు ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటాయి. ఒకళ్ళ మనసులో బుద్ధిలో ఏమున్నది ఇంకొకళ్ళకి తెలియదు. ఒక ప్రాణి మనసులో బుద్ధిలో ఏమున్నది ఇంకొక ప్రాణికి తెలియదు. ఇప్పుడు ఈ పైవేమో కాన్షియస్నెస్ అనేది అందరికీ ఒకే కాన్షియస్నెస్ అని చెప్పుకున్నాము. నీకో కాన్షియస్నెస్, నాకో కాన్షియస్నెస్, ఇంకొకళ్ళకి ఇంకో కాన్షియస్నెస్ అనేది ఉండదు. అందరికీ ఒకటే. దాన్ని దర్శించి మనం ప్రవర్తించటం అనేది అక్కడ చేయవలసినది. ఇక్కడేమో అట్లా కాకుండా ఈ లక్షణ ఈ అంశాలన్నీ కూడా ఇవి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా వేరువేరుగా ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఆ మనసులో ఏముందో మీకు తెలియదు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు, మీ బుద్ధిలో ఏముందో నాకు తెలియదు, నా బుద్ధిలో ఏముందో మీకు తెలియదు. అలాగే నా ప్రవృత్తిలో ఏముందో మీకు తెలియదు, మీ ప్రవృత్తిలో ఏముందో నాకు తెలియదు. అట్లా ఎవరికి వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. అది కాకుండా ఈ ప్రాణులకు కూడా అంటే శాస్త్ర ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో అని చెప్తారు. అంటే 84 లక్షల రకాల వేర్వేరు జీవరాశులు ఉన్నాయన్నమాట. అంటే చీమ, దోమ, ఎలుక, పిల్లి, కుక్క ఇట్లా అన్ని రకాలవి అమీబా దగ్గర నుండి మనిషి దాకా అన్ని చూస్తే మొత్తం 84 లక్షలు ఉంటాయని. ఆ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ కోటాను కోట్ల జీవులు ఉంటారు. అవన్నీ కూడా ఈ కాన్షియస్నెస్ అన్నిటికీ కూడా ఈ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. అన్నీ కూడా నేనున్నాను నేను అనుకుంటూనే ప్రవర్తిస్తూ ఉంటాయి మనలాగానే. అట్లా ఇవన్నీ ఇండివిజువల్ అంశములు ఎవరికి వాళ్ళకే ఉండేవి. ఆ తర్వాత మనసు నుంచి కిరణములు మెదడుకు వెళ్తాయి. ఇక్కడి నుంచి ఈ పైదంతా అభౌతికం, ఈ కిందిది భౌతికమైనది. ఈ మనసు అనేది ఒక గేట్వే భౌతిక నుంచి అభౌతికానికి రావటానికి. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందని అనుకున్నాం. బ్రెయిన్, మెదడు బ్రెయిన్ ఇది భౌతికమైనది, ఫిజికల్ ఎంటిటీ. ఇక్కడ నరములు ఉంటాయి, నాడీ మండలం, నర్వస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లోంచి ఇవన్నీ ప్రసరిస్తూ ఉంటాయి, ఇంద్రియములకి వెళ్తూ ఉంటాయి. ఏ ఇంద్రియాన్ని ఎట్లా ప్రవర్తించాలంటే అట్లా, అంటే కర్మేంద్రియాలు అయితే అవి బయటికి ప్రవర్తించటం, జ్ఞానేంద్రియాలంటే బయట నుంచి వస్తువుల విషయంలోని గ్రహించి ఇటు పైకి పంపించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జ్ఞానేంద్రియాలంటే సెన్సెస్, అవి బయట నుంచి ఏదే సెన్స్ చేశామో కన్ను, కంటి చూపు కానీ, చెవు వినటం కానీ, స్పర్శ కానీ, ఇట్లా మొత్తం 5 జ్ఞానేంద్రియాలు కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు 5 సిగ్నల్స్ని ఏదైతే గ్రహిస్తాయో అవి మెదడుకి పంపుతాయి నర్వస్ సిస్టమ్ ద్వారా. అక్కడి నుంచి మనసు అభౌతికంగా దాన్ని తెలుసుకోవటం అనేది అది చేస్తుంది. ఇక్కడంతా కూడా అటు ప్రవృత్తి పరంగాన ఇటు స్మృతి పరంగాన అన్నది ఇక్కడ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి తెలివి సవరణ, దాని సాధకుడి యొక్క సాధన, దాంట్లో ఉన్న ప్రవృత్తి అంశాన్ని ఎట్లా తగ్గించుకోవాలన్నది అట్లా ఈ బ్లాక్ వరకు వెళ్తుంది. ఇక్కడ ఈ కాన్షియస్నెస్ అనేది ఇక్కడికి ఒక కిరణం ఇక్కడి నుంచి వస్తుంది. అంటే దాన్ని దర్శనం చేసి ప్రవర్తిస్తున్నాడు అనమాట. ఆ దర్శనం చేసి ప్రవర్తించటం అనే బ్లాకే ఇది. అక్కడ ఇది మనం అర్థం చేసుకోవటం అనేది మనకి ఫైనల్ గా జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి, దాన్ని ఈ ప్రవృత్తి ముందు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆకలేస్తోంది, తినాలి అన్నది ఒక ఆర్డర్ ఇక్కడి నుంచి వస్తుంది ప్రవృత్తి. అది ఈ స్మృతి కిరణం పైన, కాన్షియస్నెస్ పైన దాన్ని మాడ్యులేషనా మ్యానిపులేషనా అనేది, అది త్రిగుణాత్మక పరంగా తినబోతున్నాడా లేకపోతే
సృష్టి రచించిన విధంగా ఒక జ్ఞానిలాగా తినబోతున్నాడా అన్నది ఇక్కడ దాన్ని బట్టి మ్యానిపులేటెడా మాడ్యులేటెడా అన్నది అది వచ్చి ఈ మనసు ద్వారా మెదడుకి వెళ్తుంది, మెదడు నుంచి కర్మేంద్రియాలకు వెళ్తుంది. కర్మేంద్రియాల కంటే నోరు తినటం, ఏ చేతితో తీసుకొని పెట్టుకోవటం, కన్ను చూస్తూ ఉండటం, ఇట్లాంటివన్నీ అదంతా కోఆర్డినేషన్ అంతా మనసు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అన్ని ఇంద్రియాల నుంచి వచ్చే అంత నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నీ కూడా మనసు దగ్గరికి వస్తాయి. అది మనసు అట్లా చేసుకుంటూ ఉంటుంది. దాని అన్ని ఇంద్రియాలని కోఆర్డినేట్ చేసుకుంటూ, కర్మేంద్రియాలను చేత్తో తినాలంటే కర్మేంద్రియం, నోటితో నమలాలంటే కర్మేంద్రియం, కంటితో చూడాలంటే జ్ఞానేంద్రియం. ఇట్లా అన్ని ఇంద్రియాలని కోఆర్డినేట్ చేసుకొని ఒక కోఆర్డినేటెడ్ యాక్టివిటీ లాగా జరుగుతుంది. సింపుల్గా ఒక తినటం అనే క్రియకి ఎన్ని ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి చూడండి. అట్లాగే మనం ఒక నడవాలన్నా కానీ కాళ్ళతో నడుస్తూ ఉంటాము, కంటితో చూస్తూ ఉంటాము, స్పర్శ ఒకటి తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఎవడన్నా హారన్ కొడుతూ ఉంటే మనకి శబ్దం ద్వారా వినపడుతూ ఉంటుంది. ఇట్లా అన్ని రకాలుగా ఎన్నో ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనసు ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రకంగా ప్రస్తుత స్థితి, ఈ ప్రస్తుత స్థితి నుంచి డిజైన్ స్టేట్కి వెళ్ళటం అనేది జీవుడు చేయవలసిన పని. ఒక్కొక్కళ్ళు కూడా ఏదో అడిగారు, I would like to know the connection between soul and body. ఆరండి నుంచి వచ్చింది. ఇప్పుడు మామూలుగా జీవుడిని సోల్ అని అంటారు. ఇది సామాన్యంగా చేసే పని. సోల్కి బాడీకి ఏంటి కనెక్షన్ అంటే, ఈ రకంగా సచ్చిదానంద ప్రవృత్తి, ఈ ప్రవృత్తిను కాన్షియస్నెస్ రెండు కలిసిన కిరణం వచ్చి ఇక్కడ మెదడు నుంచి ఈ కిందిదంతా బాడీ, దేహం. ఈ దేహానికి దీనికి ఉన్న కనెక్షన్ ఇది. ఇక్కడి నుంచి అన్ని ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటుంది. అది చేసినట్టు ఇది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా. ఇంకా మనకి తెలియకుండా కూడా ఎన్నో ఇన్పుట్స్ వెళ్తూ ఉంటాయి. ఉదాహరణకి మన దేహం 98.4 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మనం ఏమైనా చేస్తున్నామా? మనం దాన్ని ఏం చేయట్లేదు. దానంతటా అదే జరుగుతుంది. దానంతటా అదే అంటే ఎట్లా జరుగుతుంది? అది అక్కడ ఏదో ఉండాలి కదా. ఇవన్నీ కూడా ఈ తెలివి మనసు దగ్గర కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది కంట్రోల్ చేస్తూ ఉండబట్టి ఆ టెంపరేచర్ మనం మెయింటైన్ అవుతున్నాం. ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతోంది కాబట్టి లోపల ఉండే ఎన్నో కెమికల్స్ అవి చేయాల్సిన పనిని చేస్తున్నాయి. ఇది కనుక చేయకపోతే వాడు చచ్చిపోతాడు. కొంచెం టెంపరేచర్ ఎక్కువైందండి, 104, 105 వచ్చిందంటే టెంపరేచర్ చాలా ఎక్కువైపోయింది, జ్వరం వచ్చింది అని మనం దానికి మందులు వేసుకోవటం ఏదో చేస్తాం. అంటే దాని రేంజ్, కరెక్షన్ రేంజ్ దాటిపోయింది అనమాట. అది ఆ రకంగా ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది ఏదైనా కానీ పైనుంచి ఇక్కడ జీవుడు ఏది కావాలనుకుంటే అది చేస్తూ ఉంటాడు, ఏది చూడాలనుకుంటే అది చూస్తాడు, ఏది వినాలనుకుంటే అది వింటాడు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చూసేటప్పుడు మనం ఏది చూడాలనుకుంటే అది చూస్తాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, బోలెడని ఉంటాయి అక్కడ, అటు పక్కన వరుసగా షాప్స్ ఉంటాయి, ఎంతో మంది వెళ్తుంటారు, వెహికల్స్ వెళ్తుంటాయి. అవన్నీ మనం వాటన్నిటి మీద మనం దృష్టి పెడతామా? మనకి ఏది కావాలో దాని మీదనే దృష్టి పెడతాం. ఆ రకంగా మనం అన్నీ చూడటం లేదు. కన్ను దేనికైతే, కంటి ఎదురుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూడటం లేదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంతమందిని నేను ఎట్ ఎ టైం చూడగలనా? కొంతమంది కనపడుతూ ఉంటారు ఎట్ ఎ టైం. ఎవరి మీద దృష్టి పెడితే వాళ్ళ మీద ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఎంతో మంది వెళ్తూ ఉంటే దాంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద మీరు దృష్టి పెడతారు, చూస్తారు. లేకపోతే తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత కూడా మీకు గుర్తుండదు ఎవరెవరు వెళ్ళారు అనేది. దాని మీద మనం దృష్టి పెడితేనే ఉంటుంది అది, లేకపోతే లేదు.
అట్లాగే ఎన్నో శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాలన్నీ మనం వింటామా? వాటి మీద దృష్టి లేదు మనకి ఏది నచ్చిన మ్యూజిక్ ఏదో సంగీతం వస్తుంది అనుకోండి, దాని మీద దృష్టి వెళ్తుంది. నచ్చిన పాట ఏదో వస్తుంది, దాని మీదకి దృష్టి వెళ్తూ ఉంటుంది. అంటే మనం ఏది కావాలనుకుంటే అది చేస్తాం. ఆ రకంగా ఆ కంట్రోల్ మొత్తం ఇక్కడ అభౌతికంగా జరుగుతుంది. అభౌతికంగా చేస్తున్న కంట్రోల్ తోటి భౌతికమైనది, ఈ భౌతికమైన అంశాలు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇది కనెక్షన్ బిట్వీన్ సోల్ అండ్ బాడీ. అయితే కొన్ని చోట్ల సచ్చిదానంద స్మృతిని కూడా సోల్ అని అంటారు. అది కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది అట్లా కూడా అంటూ ఉంటారు. ఆ రకంగా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ రకంగా అడిగిందో తెలియదు. ఆ రకంగా అడిగినట్లయితే సచ్చిదానంద స్మృతి అనేది ఇది కాన్షియస్నెస్ అనేది అది ఒక లక్షణము. దాన్ని ఇక్కడ దర్శించి ప్రవర్తించటం అనేది ఇక్కడ జరుగుతోంది. దాని ద్వారా ఇవన్నీ జరిగి ఇక్కడ దేహంలో ఏ పని జరగాలన్నా కానీ ఈ కాన్షియస్నెస్ అనేది ఉండాలి. అది లేకపోతే ఏది జరగదు. అది లేకపోతే ఇంకా ప్రాణం పోయిందని దేహాన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు, అంతే, పాతి పడతారు లేకపోతే కొన్ని దేశాల్లో. అంతేగాని వేరే లేదు. అది దానికి దీనికి ఉండే కనెక్షన్. అది మనం ఈ సోల్ అనేది అంటే అది ఇంగ్లీష్ పదం కాబట్టి స్పష్టంగా ఉండవు, అది ఎట్లా పడితే అట్లా వాడేస్తూ ఉంటారు. ఇప్పుడు మన భారతీయ భాషల్లో అయితే సంస్కృతం అనేది మూలంగా ఉంటుంది. సంస్కృతంలో పదాలని నిర్వచింపబడి ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం మనం, జగత్ అంటే, ప్రపంచం అంటే, సృష్టి అంటే, అట్లా చూడడానికి వాడుక భాషలో మనకు అన్ని ఒకటిలాగానే కనపడ్డా కానీ అవి అట్లా ఉండవు. దేనికి దానికే దాని అర్థం వేరే ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా ఉంటుంది అన్నమాట. అట్లా ఉంటుంది. అందుకని ఇక్కడ మనం జీవుడు అని అంటాం, అక్కడేమో దాన్ని సచ్చిదానంద స్మృతి అంటాము. ఇట్లా ఏ రకంగా చూసినా కానీ ఇది అక్కడ ఉన్న కనెక్షన్. ఒకటి ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. I would like to know how the soul will be separated from the body after death and what is the destiny of the soul. దీనికి ఇక్కడ ఆల్రెడీ ఒక లెవెల్లో ఆన్సర్ ఇవ్వటం జరిగింది. ఇంకా వివరంగా కావాలంటే ఈ అహంకారం, ఈ ప్రవృత్తి, విషయవాసనలతో కూడిన ఈ జీవుడు ఒక దేహం నుండి ఇంకొక దేహానికి పోతూ ఉంటాడు. ఇప్పుడు తను ఒక ఉనికిని గ్రహించటానికి, కాన్షియస్నెస్ ఆ పరమాత్మ స్వరూపంలో లీనమవటానికి, అది తన మెయిన్ గోల్. దాని గురించి వచ్చాడు. వచ్చినవాడు ఈ బాహ్య దృష్టితోటి అనేకమైనవి కల్పించుకున్నాడు. అంతర్దృష్టిలో ఉండాల్సిన వాడు బాహ్య దృష్టితో అనేకమైనవి కల్పించుకున్నప్పుడు వాటి వల్ల ఈ రాగద్వేషాలని, వస్తువుల మీద, కొన్నిటి మీద ఇది బాగుంది, ఇది బాగాలేదు, అది కావాలి, ఇది బాగుంది అంటే అది కావాలి, వద్దు, ఇంకొకటి ఒకదాని మీద ద్వేషం, అది అసలు నాకు వద్దుగాక వద్దు, అసలు నేను దాని ముఖం కూడా చూడను అన్న లెవెల్లో. అట్లా ఇవన్నీ భావాలు కల్పించుకుంటూ ఉంటాడు. ఇంకా అనేకమైన విషయాలు మనం చెప్పుకున్నాము బాహ్య దృష్టి గురించి. ఇవన్నీ కల్పించుకుంటూ ఉంటాడు. కల్పించుకొని దాంతోటి తన విషయ వాసనలు, తర్వాత ప్రవృత్తి ఎట్లా డెవలప్ అవుతాయి అనేది పోయిన వారం మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాము. ముందు వారం కూడా కొంత చెప్పుకున్నాము. ఆ రకంగా ఆ ప్రవృత్తిని పెంచుకుంటూ ఉంటాడు. ఆ ప్రవృత్తితోనే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేహం తన పనికి ఉపయోగపడదో, అంటే ఈ దేహం, శరీరం
ఫిజికల్ బాడీ అది ముసల్తనం రావటము, లేకపోతే ఒక రోగం వచ్చి దాన్ని పనిచేయలేకపోవటము, తనకు కావలసిన విధంగా పనిచేయలేకపోవటము, లేకపోతే యాక్సిడెంటో ఏదో అయిపోయి దాంతో పనిచేయలేకపోవటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, మనకు అందరికీ తెలుసు. అది జరిగినప్పుడు ఇంకా తనకు కావాల్సిన పనిని దాంట్లో చేసుకోలేడు. అట్లా అవుతూ ఉంటాడు దాంట్లో కొంతకాలం. తర్వాత లాభం లేదని దేహాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తాడయ్యా అంటే వాసనలు, ప్రవృత్తి, ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, ప్రవృత్తి దాకా ఇవి అభౌతికమైన వాటిని తీసుకెళ్తాడు. ఆ పైవి సర్వవ్యాపి కాబట్టి అవి అన్నింటిలో ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రకంగా వాటిని తీసుకొని వెళ్ళినప్పుడు తన ప్రవృత్తి ఏదైతే పెంచుకొని వచ్చాడో అది తనతోనే ఉంటుంది. ఆ ప్రవృత్తి తనని వేధిస్తూ ఉంటుంది. దేహం వదిలిపెట్టి వెళ్ళినా కానీ, ఇప్పుడు ఏదో ఒక ఐస్ క్రీమ్ తినటానికి బాగా అలవాటు పడ్డాడు, ఇది కావాలి కావాలి కావాలని దాని వాసన బాగా పెంచుకుంది. ఇప్పుడు దేహం అయితే వదిలిపెట్టి వెళ్ళాడు, కానీ వెళ్ళిన తర్వాత అది తినాలనే కోరిక ఎక్కడికి పోయింది? అది ప్రవృత్తి ప్రేరేపణలో అది ఆ కోరిక అట్లాగే ఉంటుంది. ఆ కోరికతోటి ఇంకా కావాలి కావాలి అని ప్రేరేపణ వస్తూనే ఉంటుంది. కావాలి అంటే మరి అది ఏం చేస్తాడు? ఎట్లా తింటాడు? దేహం లేదు. దేహం ఉంటే ఏదో కొనుక్కొచ్చుకొని తినేవాడు. మరి దేహం లేకుండా ఏం చేస్తాడు? అందుకని ఒక యాతనా శరీరం అంటారు దాన్ని. అంటే దాన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట, దాంతో ఉండలేక. అందుకని ఇంకో దేహం కావాలి దేహం కావాలని మళ్ళీ ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అట్లా ప్రయత్నించేవాడు ఎక్కడో ఆకాశంలో ఒక వర్షపు నీటి బొట్టును ఆశ్రయించి ఆ నీటి బొట్టు నేల మీద పడ్డప్పుడు అది ఏ పంట చేలల్లోనో ఎక్కడో పడితే అది ఒక ధాన్యపు గింజగా రూపొందుతుంది. ఆ చెట్టుకు పెరిగి దాని నుంచి ఒక పండు, కాయనో, ఒక ధాన్యపు గింజనో ఏదో వస్తుంది. లేదు ఏ బంజరు భూమిలోనో ఎక్కడో పనికి రాకుండా పడిపోయిందంటే ఆ ప్రయత్నం వేస్ట్. మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాడు. అట్లా ఆ ధాన్యపు గింజని దాన్ని తీసుకెళ్ళి ఒక వయసులో ఉన్న పురుషుడు తినాలి. అట్లా కాకుండా ఏ ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు తిన్నారంటే దానికి ఆ ప్రయత్నం వేస్ట్. మళ్ళీ మొదలు, మళ్ళీ దాంట్లో వాళ్ళు తింటే మల విసర్జనగా మళ్ళీ బయటకు, మూత్ర విసర్జనగాను బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా ఎంతో ట్రయల్ అండ్ ఎర్రర్ ఎంతో చేస్తూ ఉంటే గాని చివరికి ఒక దేహం దొరకటం అనేది జరగదు. అది అంత సులభమైన విషయం ఏం కాదు. మనం ఇప్పుడు ఈ దేహాలతో ఉన్నామంటే మనకి అదంతా గుర్తులేక, తెలియక, అజ్ఞానంలో మనం ఏదో చాలా ఈజీ అని అనుకుంటున్నాం, కానీ అలా కాదు అది. అయితే అది ఫైనల్గా ఒక ఆ వయసులో ఉన్న పురుషుడు ఎవరైతే మళ్ళీ పిల్లల్ని కనగలిగే ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళ గర్భంలోకి వెళ్తే అప్పుడు అక్కడ కూడా మళ్ళీ వాళ్ళ ఆ ప్రవృత్తిని మ్యాచింగ్ అనేది చూసుకుంటూ ఉంటాడు. ఆ తల్లిదండ్రుల యొక్క ప్రవృత్తితోటి ఎంతవరకు తన సంస్కారం, ఒక సంస్కారం అనేది తీసుకెళ్తాడు తనతో పాటు. ప్రవృత్తి, సంస్కారం అనేది దాదాపుగా ఒకటే. సంస్కారం అనేది పాజిటివ్గా చెప్తారు, ప్రవృత్తి అనేది నెగటివ్గా చెప్తారు. అంటే సచ్చిదానంద స్మృతి మీద తనకు ఎంత దగ్గరగా వెళ్ళాడనేది తన ప్రవర్తనలు, తన అలవాట్లు అవన్నీ కలిపి ఒక సంస్కారం. అట్లా కాకుండా త్రిగుణాత్మక ప్రవృత్తి అంటే ఎంత దూరంగా వెళ్తే, ఎంత ప్రవృత్తి ఎక్కువైతే అంత దూరంగా వెళ్తున్నాడని అర్థం. ఆ రకంగా తన సంస్కారంతో వెళ్తాడు. తన సంస్కారంతో అక్కడ వాళ్ళ సంస్కారం మ్యాచింగ్ అవ్వాలి. కొంత అవ్వకపోతే మళ్ళీ ఈ తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చేయటం అనేది చాలాసార్లు గర్భస్రావాలు అవ్వటం ఇట్లాంటివి అయిపోతూ ఉంటాయి. బయటకు వచ్చేస్తాడు, ఆ దేహంతో ఉండలేడు. ఎందుకంటే తనకి మ్యాచ్ కాకపోతే మనకి నచ్చిన ఇంట్లో మనం ఉండగలం, మనకి నచ్చకపోతే ఏం చేస్తాం? ముందు తెలియక పొరపాటున వెళ్ళి ఆ ఇంట్లో అద్దెకు తీసుకొని ఉన్నా కానీ అది నచ్చలేదు అనుకోండి, ఆ రోజులకి ఈ బాధ భరించలేము, ఈ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ ఏం బాగాలేదు మనకని చెప్పి అది వదిలేసిపోయి వేరే ఇంకో చోట ఇంకో ఇల్లు తీసుకుంటాం. అట్లాగే ఈ జీవుడు కూడా అంతే. తనకి మ్యాచ్ కాకపోతే ఆ సంస్కారం అనేది వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతాడు.
అట్లాంటప్పుడు కూడా మళ్ళీ గర్భస్రావాలు అవి అవుతూ ఉంటాయి. అంటే ముందే చూసుకుంటాడు, అయినా కానీ ఒక్కొక్కసారి అట్లా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అట్లా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రకంగా తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలోకి ప్రవేశించి అక్కడ ఒక 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 కణంగా, ఒక వీర్యకణం నుంచి ఆ తల్లి గర్భంలోంచి కూడా ఒక కణం వచ్చి రెండు కలిపి సంయుక్తంగా ఒకటి ఫామ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత అంతా సైన్స్ మనకి తెలిసిందే. ఆ తర్వాత ఒక్కొక్క కణాన్ని చేర్చుకుంటూ పోవటం. ఈ జీవుడు అనబడేవాడు దాంట్లో కూడా తన గుణాలని వాటిలో చేర్చుకుంటూ భౌతికంగానేమో కణాలు తయారయ్యి దాంతో నెమ్మదిగా ఒక్కొక్క అంగం ఫామ్ అవుతుంది. ఏమంటే ఇప్పుడు చేతులు, కాళ్ళు ఇట్లాంటివన్నీ ఒక్కొక్క అంగం అట్లా తయారవుతూ చివరికి ఒక పూర్తి నిండు దేహం తయారవుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో ఈ కణములు కూడా వస్తూ ఉంటే ఒక్కొక్క కణంలోని తన సంస్కారాన్ని ప్రవేశపెడుతూ ఉంటాడు. ఆ రకంగా ఇట్లా ఒక దేహాన్ని తయారు చేసుకుంటాడు. దేహాన్ని తయారు చేసుకొని 9 నెలల తర్వాత బయటికి రావటము ఇదంతా ఆ తర్వాత అంతా మనకు తెలిసిందే. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రవృత్తి అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు వేరే పిల్లలకి తేడాలు మనకి తెలుస్తూ ఉంటుంది. వీడు చాలా బుద్ధిమంతుడు, బుద్ధిగా ఉంటాడు అనుకుంటాం, వాడేమో చాలా అల్లరి చేస్తూ ఉంటాడు, వీడికి ఏం తెలియదు చవట, వాడేమో చాలా తెలివైన వాడు. ఇలా అన్ని లక్షణాలు మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో గుర్తిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇప్పుడు ఒకే ట్విన్స్ పుట్టారనుకోండి, ఆ ట్విన్స్కి కూడా పదం గుర్తుకు రావటం లేదు, ఇద్దరు ఒకే రకంగా ఉండే ట్విన్స్ వేరుగా ఉండేది. ఒకే రకంగా ఉన్నా కానీ అంటే చూస్తే ఇద్దరి శరీరం ఒకలాగానే ఉంటుంది, ముఖం ఒకలాగానే ఉంటుంది, అంతా ఒకటేలాగా ఉంటుంది. కానీ వాళ్ళ ప్రవృత్తిలో తేడా ఉంటుంది. ఇద్దరు ఒకటే ప్రవృత్తితో ఉండరు. వీడి గుణం వేరు, వాడి గుణం వేరుగా ఉంటుంది. అది దీనికి సపోర్ట్. యాక్చువల్గా మీరు ఇది ప్రవేశిస్తుంది అన్న దానికి ఇప్పుడు మామూలుగా సైంటిఫిక్గా ఏమంటారంటే, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, అక్కడ ఉండే పరిసరాలు, వాడు పెరిగిన స్థితిగతులు, ఇవన్నిటిని బట్టి ఒక క్యారెక్టర్ అనేది ఏర్పడుతుంది అతనికి అన్నది, ఒక పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది అన్నది సైంటిఫిక్గా వాళ్ళు చెప్తారు. కానీ వాటి ఎఫెక్ట్ కొంత ఉంటుంది, కాదన్నది కాదు. కానీ అసలు ఒరిజినల్గా ఉండేది తన సంస్కారం. తను ఏ సంస్కారంతో అయితే వచ్చాడో ఆ సంస్కారం నుంచి ఈ జన్మలో, ఈ జీవితంలో దాన్ని పెంచుకోవటమో తగ్గించుకోవటమో జరుగుతుంది. ప్రవృత్తిని పెంచుకోవటమో తగ్గించుకోవటమో జరుగుతుంది. అది తన శాసనాంశం. అట్లా దానికి బేస్ ఏదైతే ఎక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి పెంచుకోవటం తగ్గించుకుంటాడో చేస్తాడంటే అది తను ఒరిజినల్గా ఏ సంస్కారంతో అయితే వచ్చాడో అది అన్నమాట. అక్కడి నుంచి ఈ పరిస్థితుల ప్రభావం ఉంటుంది, తల్లిదండ్రుల పెంపకం దాని ప్రభావం ఉంటుంది, ఇంకా సొసైటీ ప్రభావం ఉంటుంది. అన్నీ కలిపి కొంత మారుతూ ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడో మరి ఈ ప్రభావాలలో ఏదో ఒక రకంగా అధ్యాత్మ విద్య ఎందుకు కొంత ప్రేరణ కలిగి దాంట్లోకి వెళ్ళాడంటే చాలా త్వరగా డెవలప్ అయిపోతాడు. ఒక జీవితంలోనే చాలా వృద్ధి పొందుతాడు. లేకపోతే ఇంకా నెమ్మదిగా అట్లా కొట్టుకుంటూ మళ్ళీ ఇదే జీవితం గడుపుతూ ఉంటాడు. ఆ జీవితం గడిపి ఎప్పటికో మళ్ళీ ఈ జీవితంలో ఏం సాధించలేకపోతే, మన సంస్కారాన్ని పెంచుకోలేకపోతే మళ్ళీ ఇంతకు ముందు పడ్డ యాతనంతా పడి మళ్ళీ ఇంకో దేహం తెచ్చుకోవాలి. ఇలా ఎన్నోసార్లు ఈ జన్మలు ఎత్తుతూ ఎప్పటికో ఒకప్పటికి ప్రతిసారి న్యాచురల్ గానే ఎంతో కొంత పెరుగుతూ ఉంటాడు, సంస్కారం పెరుగుతూ ఉంటుంది, ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా చిన్న ఉదాహరణ, ఇప్పుడు నడుస్తూ వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఒక రాయి ఉంది, మనం రోజు ఇదే దారిలో వెళ్తాం,
ఇప్పుడు ఒక దారి ఉంది, ఒక రాయి ఉంది, దానికి కాలు దాన్ని కొట్టుకుంటుంది, వెళ్తాడు, దెబ్బ తగిలిందని అనుకుంటాడు, మళ్ళీ రేపు వస్తాడు, మళ్ళీ దాన్ని కొట్టుకుంటూ వెళ్తాడు. అట్లా 2 రోజులకి, 3 రోజులకి, 10 రోజులకి, నెల రోజులకి ఎప్పుడో ఒకప్పుడు గుర్తిస్తాడు కదా, ఇది తప్పు, ఇక్కడ ఈ రాయి ఉంది, తప్పించుకొని పోవాలి, దీన్ని ఇట్లా కొట్టుకుంటూ పోకూడదని. అది న్యాచురల్ గా అయ్యే ప్రోగ్రెస్ అన్నమాట. అదే రకంగా ఇది ఒక చిన్న ఉదాహరణ. అలాగే తన జీవితంలో కూడా ఇట్లా ఈ ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటే ఇది ఇట్లా అవుతోంది, ఇట్లా ఉండకూడదని కొంత మార్పు చేసుకుంటూ ఉంటాడు. తాను తెలుస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మ విద్య పరిచయం లేకపోయినా, ఏమీ తెలియకపోయినా కానీ, ఏ శాస్త్రాలు చదవకపోయినా కానీ తనంతట తను కొంత తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా కొంత సంస్కారాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే మనం అధ్యాత్మ విద్య కనుక మనకు తెలిసిందనుకోండి, దాన్ని స్టడీ చేసి ఆ నియమాలు పాటించి సాధన చేసుకుంటే చాలా ర్యాపిడ్గా ఇట్లా మొత్తం ఒక్క జీవితంలోనే ఎంతో మార్పు వచ్చేస్తుంది. చాలా ఉన్నతమైన సంస్కారానికి వెళ్ళగలడు. ఇంకా ఆ సంస్కారం దానికి తగినట్లుగా ఉంటే జీవన్ముక్త స్థితికి కూడా వెళ్ళగలడు. అంటే ముక్తి పొందిని కూడా ఇంకా జీవుడుగా అట్లా ప్రారంభ ప్రకారం ఎంతకాలం ఉండాలో దేహంలో అంతకాలం ఉంటాడు. కానీ ఆల్రెడీ ముక్తుడే, వాడికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. శాశ్వత సుఖాన్ని పొందుతాడు. ఈ భూమి మీద ఈ దేహంలో ఇట్లా ప్రవర్తిస్తూనే శాశ్వత సుఖాన్ని పొందుతాడు. అప్పుడు మనం లౌకికంగా ఏదైతే చిన్న చిన్న సుఖాలు అని మనం మొదటి రోజు చెప్పుకున్నామో అవన్నీ వాటి గురించి ఏమీ బాధ కావాల్సిన అవసరం లేకుండా శాశ్వత సుఖాన్ని పొందుతాడు. ఇది ఈ రకంగా సంస్కారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. ఇట్ట చివరికి పరమాత్మలో లీనమై శాశ్వత పొందుతాడు. ఈ ప్రశ్నకి సమాధానం. ఇంకొకటి, ఐఎమ్ అభిషేక్ ఫ్రమ్ మేధా ట్రస్ట్ రిగార్డింగ్ సత్ చైతన్య లక్షణాలు. ఇట్ ఈస్ మెన్షన్డ్ దట్ ఇట్ ఈస్ ఆల్ పర్వేడింగ్ ఇన్ ఆల్ జీవా. There is only Sat and nothing else. Does non-living things also have Chaitanya? If it is not comprising of Sat, then how can we say Sat is all-pervading? What separates Jiva from non-living things? చాలా మంచి ప్రశ్న. దీనికి సమాధానం, సృష్టికి పూర్వం సత్ మాత్రమే ఉన్నది, సృష్టిలోనూ సత్ ఉన్నది, సృష్టి లయమైనప్పుడు కూడా డిజల్యూషన్ అంటారు, ఆఫ్టర్ డిజల్యూషన్ కూడా సత్ ఉన్నది. మామూలుగా కల్పాలు అంటారు. ఒక కల్పం అంటే ఎన్నో లక్షల సంవత్సరాలు. ఆ కల్పాంతంలో సృష్టి లయం అవుతుంది, అంటే మొత్తం లీనం అయిపోతుంది అన్నమాట. లీనం అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా కొత్త సృష్టి అనేది మళ్ళీ వస్తుంది. అట్లా కల్పాంతంలో లయమైనప్పుడు కూడా ఈ సత్ అనేది అనే అంశం మనం మొట్టమొదట ఏదైతే చెప్పుకున్నామో ఉనికి ఉండుట అన్నది, అదే పరమాత్మ స్వరూపం అని చెప్పుకున్నాం. అది సృష్టికి పూర్వం నుంచే ఉంటుంది, సృష్టిలోనూ ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, నేను తింటూ ఉన్నాను అన్నప్పుడు అదే ఆ వాక్యాన్ని రీఫ్రెష్ చేస్తే తింటూ నేను ఉన్నాను అన్నట్టుగా వస్తుంది. అంటే ఇక్కడ నేను ఉన్నాను అన్నది తినటానికి పూర్వం. తినటం అనేది ఒక క్రియ, దాన్ని పట్టుకొని దాంతోటి పోల్చుకొని నేను ఉన్నాను అన్నాడు. ఇది జీవభావం, యాక్చువల్గా ప్రవృత్తి. దానికి పూర్వం ఈ నేను ఉండటం అనేది, ఈ తినటం అనే ఏదైతే ఒక క్రియను సృష్టి చేసుకున్నాడో వీడంతట వీడు, దానికంటే ముందు నుంచి నేను ఉన్నాను అన్నది ఉంది. తినేటప్పుడు కూడా నేను ఉన్నాను, తిన్న తర్వాత కూడా నేను ఉన్నాను. అట్లాగే అనేక వాక్యాలు మనం చెప్పుకుంటూ ఉంటాము, నేను ఉన్నాను అన్నది. దాంతో పోల్చుకొని నేను తింటూ ఉన్నాను, నేను వెళ్తూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను కూర్చున్నాను, నేను పడుకున్నాను, నేను పరిగెడుతున్నాను, ఎన్నో ఇట్లా రోజంతా చెప్తూనే ఉంటాడు ఆ నేను ఉన్నాను. అయితే దాన్ని కొంచెం రీఫ్రెష్ చేసుకుంటే, నేను వస్తూ ఉన్నాను అంటే వస్తూ నేను ఉన్నాను, వెళ్తూ నేను ఉన్నాను, కూర్చొని నేను ఉన్నాను,
నిలబడి నేను ఉన్నాను, పడుకొని నేను ఉన్నాను, ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నాను అన్నది రోజంతా జపం చేస్తూనే ఉంటాడు. కానీ దాన్ని మాత్రం ఎప్పుడు గ్రహించడు, దాని గురించి బాధరగాడు. ఎంతసేపటికి ఆ వస్తూ పోతూ తింటూ వాటి మీదనే దృష్టి పెడతాడు. కానీ నేను ఉన్నాను అని ఏదైతే ఉనికి చైతన్యం ఉన్నదో దాని మీద దృష్టి పెట్టాడు. అది దృష్టి పెడితే సంస్కారం అట్లా పెరిగిపోతుంది సడన్ గా. అది చేయడు. అది చేయటమే సాధన. అది అట్లా దీంట్లో ఇది ఒక చిన్న ఉదాహరణ. అట్లాగే చిన్నవి కానీ పెద్దవి కానీ ఏదైనా కానీ అది దానికంటే పూర్వం ఉండటం, అది జరుగుతున్నప్పుడు ఉండటం, అయిపోయిన తర్వాత కూడా ఉండటం అనేది ఈ సత్ లక్షణం. ఆ తర్వాత చైతన్య ప్రకాశ నివాస విచరణ జ్ఞాన లక్షణములు చిత్ లక్షణములు. సమృద్ధి అనేది ఆనంద అనేది ఆనంద లక్షణం. ఇది ఆ పైన ఉన్నది ఈ సత్ తప మిగతావన్నీ కూడా. దీన్ని సచ్చిదానందములు అది. తర్వాత సచ్చిదానంద స్మృతి కాన్షియస్నెస్. ఇవి సృష్టిలో మాత్రమే ఉన్నాయి. అంటే ఈ మొత్తంలో ఒక సత్ లక్షణము సృష్టికి పూర్వం ఉన్నది, సృష్టిలోనూ ఉన్నది, సృష్టి తర్వాత కూడా ఉన్నది. ఈ మిగతా అన్ని లక్షణాలు సృష్టిలో మాత్రమే వస్తాయి. సృష్టిలో మాత్రమే చిత్ లక్షణాలు వస్తాయి. అంటే అవ్యక్త స్వరూపంలో ఉన్న ఆ ఉనికిని సత్ లక్షణాన్ని వ్యక్త రూపంలోకి తీసుకొస్తాయి, తెలిసే రూపంలోకి, అర్థమయ్యే రూపంలో. ఇవి సర్వవ్యాపి లక్షణాలు. ఈ సర్వవ్యాపి లక్షణాలు కాబట్టి ఇవి ఇక్కడ ప్రాణులలో ప్రత్యేకంగా ఈ జీవుని ప్రస్తుత స్థితిని చెప్పటానికి మనం ప్రాణులలో అని చెప్పి ఇక్కడ రాసుకున్నాము. కానీ నిజానికి ఈ సచ్చిదానంద లక్షణాలు అన్నిట్లో ఉంటాయి. జడమైన వస్తువుల్లో కూడా ఉంటాయి, టేబుల్లో ఉంటాయి, సీసాలో ఉంటాయి, కుర్చీలో ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా సచ్చిదానందములు ఉంటాయి. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే ఈ జ్ఞానం ప్రవృత్తి అనేది ఈ జీవుడు ఏదైతే ఉన్నాడో ఈ బ్లాక్ అక్కడ ఉండదు. జడ పదార్థాల్లో వస్తువుల్లో అది ఉండదు. అంటే ఆ లక్షణాలని దర్శనం చేసి ప్రవర్తించటం. కేవలం లక్షణాలుగా మొత్తం సర్వవ్యాపిగా ఆల్ పర్వేడింగ్ గా ఉన్నాయి. కానీ దాన్ని దర్శనం చేసి మనం ప్రవర్తించాలి. ఆ ప్రవర్తించటం అనేది ఈ జీవుడి యొక్క పని. అది ఈ బ్లాక్ లో జరుగుతుంది. ఇప్పుడు ఈ జడ వస్తువులలో అది ఉండదు. కాబట్టి అవి కేవలం ఉంటాయి, కానీ వాటికి ఆ ప్రవర్తన అనేది లేదు. కేవలం ఆ సత్ మాత్రం ఈ పూర్వము సృష్టిలోను సృష్టి తర్వాత కూడా ఏదైతే ఉన్నదో ఆ ఉనికి స్వరూపం వాటిని స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు ఈ టేబుల్ ఉందంటే ఈ టేబుల్ స్పష్టంగా ఉండటం అన్న లక్షణాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. మనం అది ఉండటం అనేది అది ఉన్నదని తెలుస్తుంది మనకి. ఆ రకంగా అవి చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ ఈ చిదానందముల యొక్క ప్రవర్తన అనేది అక్కడ ఉండదు. ఇక్కడ ఇందకటి ఎగ్జాంపుల్లోనే పై ఉదాహరణలో నేను ఉన్నాను అన్న ఉనికి చైతన్యమును దర్శనం చేసి తినవలనన్న ప్రవృత్తి ప్రేరేపణను దానిపై మాడ్యులేట్ చేసి ప్రవర్తించడం జరిగింది. జడ వస్తువులలో అంటే నాన్ లివింగ్ థింగ్స్ ఈ చిదానంద మరియు సచ్చిదానంద స్మృతిని దర్శనం చేసి ప్రవర్తించడం అన్న అంశం లేదు. ఇది ఈ బ్లాక్ అక్కడ లేదన్నమాట. లేకపోవటంతో లేకపోయినా కానీ అది కేవలం తన ఉనికిని మాత్రం స్పష్టంగా వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఆ రకంగా సచ్చిదానందములు మొత్తం అన్నిట్లోనూ ఉంటాయి. కానీ దాన్ని దర్శనం చేసి ప్రవర్తించటం అనేది మాత్రం ఇక్కడ జడ వస్తువులలో ఉండదు. అది కానీ ఉనికి మాత్రం
ఇవి స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఇంకా కొంచెం డీప్గా వెళ్తే వాటికి ప్రవర్తించాల్సిన అవసరమే లేదు అన్నది వస్తుంది. సరే, ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళి అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం చూసుకుందాము. ప్రస్తుతానికైతే మనము అది అక్కడ లేదు అని తెలుసుకుంటే సరిపోతుంది. వాటికి ప్రవర్తించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ ఆ ఉనికిలో లీనమైపోయి ఉన్నాయి అన్నట్టుగా. అది తర్వాత చెప్పుకుందాము. ఇది ఈ రకంగా ఈ జీవుని ప్రస్తుత స్థితి ఇట్లా ఉన్నది. దాన్ని ఈ ప్రస్తుత స్థితి నుంచి మనం డిజైన్ స్టేట్కి దీన్ని తీసుకువెళ్ళటం అనేది మన ధ్యేయం. శాశ్వత సుఖాన్ని పొందటం అనేదే మన ధ్యేయం. ఇప్పుడు ఈ లక్షణాలని సచ్చిదానంద లక్షణాలని అనేకంగా ప్రతి జీవుడు ప్రతి ప్రవర్తనలోనూ కూడా వాటినే వాడుతూ ఉంటాడు. తెలిసి చేసినా తెలియక చేసినా కానీ తెలియకనే చేస్తుంటారు అందరూ. కేవలం సాధకులు అయిపోయింది. కొద్దిగా చూసి తీసేద్దాము చెప్పుకొని. తెలియకుండానే చేస్తారు. అయితే అది ఎట్లా చేస్తారనేది వచ్చిన ఒక ఉదాహరణ చెప్పుకుందాము. ఇప్పుడు దేహాత్మ భావం అనేది ఒకటి ఈ వేదాంత పరిభాషలో ఇదొక పదము. అంటే దేహమే నేను అని అనుకోవటం. దేహమే నేను అని అనుకోవటానికి కూడా ఇక్కడ ఇది కాదు అని మనం ముందే తెలుసుకున్నాము. కాన్షియస్నెస్సే సత్యమని, ఉనికియే పరమాత్మయని, ఇదే ఆత్మయని, అదే సర్వమని, అక్కడి నుంచి ఏవైతే కమాండ్స్ వస్తుంటాయో అది ఎట్లా కావాలంటే దాని ప్రకారం జీవుడు చేసుకుంటూ ఉంటాడు. ఎట్లా చేసుకుంటాడు? ఈ కాన్షియస్నెస్ యొక్క ఆధారంగా, ఈ ఆధారంతో చేసుకుంటూ ఉంటాడు. అయితే దేహమే నేను అనుకోవటానికి మొదట దేహం ఉన్నది అని అనుకోవాలి. ఉన్నది అంటే ఏంటది? ఉండటం అనేది సత్లక్షణం. సత్లక్షణాన్ని అక్కడ ఉపయోగించి ఇది ఉన్నది అని అనాలి. ఆ తర్వాత తన ఉనికినిచ్చి నేను దేహమై ఉన్నాను, చైతన్య లక్షణం. చైతన్య లక్షణంతో ఉన్నాను అని అనుకుంటాడు. ఉన్నాను అని అనుకోవటం చైతన్య లక్షణం అని తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఈ విషయంలో దేహమే నేను, దేహంగా నేను ఉన్నాను అని అనుకుంటాడు అనమాట. నేను ఉన్నాను అన్నది దేహంగా నేను ఉన్నాను అని అనుకుంటాడు. ఆ తర్వాత ప్రకాశం అనే లక్షణంలో అదే ప్రకాశిస్తూ ఉంటుంది. దేహంగా నేను ఉన్నాను అనే ప్రకాశిస్తూ. ఆ తర్వాత నివాస లక్షణంలో ఉపయోగించి ఆ భావంలోనే నివసిస్తూ ఉంటాడు. మనం కొంతకాలం దాంట్లో నివసిస్తే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని ఇంతకుముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. హౌస్ సర్జన్కి అని, డాక్టర్స్కి, అట్లా దాంట్లోనే అట్లా ఆ భావంలోనే నివసిస్తూ అదే దృఢం చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దాంతో పోల్చియే విచారణ చేసుకుంటాడు. అంటే తన దేహంతో పోల్చియే విచారణ చేసుకుంటాడు. నిజానికి తన సచిదానంద స్మృతితో పోల్చుకొని విచారణ చేసుకోవాల్సిన వాడు దీంతో పోల్చుకొని, దేహంతో పోల్చుకొని విచారణ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అదే ఎరుకలో ఉంటాడు. అంటే ఆ దేహంగా నేను దేహమై ఉన్నాను అని అనుకున్న ఏ భావం అయితే ఉందో ఆ భావాన్ని నిరంతరం అదే తెలుసుకొని ఆ రకంగా అదే ఎరుకతో ఉంటాడు అన్నమాట. ఎరుకతో ఉండటం అనేది అక్కడ జ్ఞాన లక్షణం. అదే జ్ఞానంగా అదే ఎరుకతో ఉంటాడు. కానీ ఈ దేహంతో ఎన్ని పనులు చేసినా, సుఖం కావాలని ఎంత ప్రయత్నించినా, ఏం చేసినా కానీ శాశ్వత సుఖం దొరకదు.
మనం మొట్టమొదటి రోజు చెప్పుకున్నాము, ఎన్ని చేసినా కానీ తాత్కాలికమైన సుఖాలు వస్తూ ఉంటాయి. ఒక ఐస్ క్రీమ్ తింటే ఒకటి వస్తుంది, ఇంకోటి చేస్తే ఇంకోటి చేస్తే అట్లా రకరకాలుగా తాత్కాలికమైన సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ శాశ్వతమైన సుఖం అనేది దేహంతో ఎప్పటికీ రాదు. ఎందుకంటే దేహం శాశ్వతం కాదు. అసలు దేహం శాశ్వతం కాదన్నది అందరికీ తెలుసు. దానికి అధ్యాత్మ విద్య అవసరమే లేదు. మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ముసలి వాళ్ళు కావటం, చనిపోవటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అది శాశ్వతం కావని అందరికీ తెలుసు. ఈ రకంగా శాశ్వత సుఖం అనేది రాదు. అప్పుడు ఈ శోధన అనేది మొదలవుతూ ఉంటుంది. ఆ క్వెస్ట్ అనేది ఏదైతే ఉందో, ఇంటర్నల్ క్వెస్ట్, అసలు ఏంటిది, ఎందుకు ఇట్లా కొన్ని జన్మలు గడిచిన తర్వాత గడుస్తూ ఉంటే నెమ్మదిగా లోపల అది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఎందుకు నాకు సుఖం రావటం లేదు అన్నది ఏ మాత్రం కూడా అధ్యాత్మ విద్య తెలియకపోయినా తన న్యాచురల్గానే తనకి ఉన్న తెలివితేటలతోటి అట్లా కొంత గ్రహిస్తూ వస్తూ ఉంటాడు. ఆ రకంగా ఎదుగుతూ ఉంటాడు మనిషి. అది ఎటర్నల్ క్వెస్ట్. అంటే నిరంతరంగా ఎప్పుడు ఆ క్వెస్ట్ అనేది ఒక శోధన, ఒక తపన, అది అట్లా వస్తూ ఉంటుంది. అట్లా క్రమంగా తెలుసుకొని అధ్యాత్మ విద్యలోకి వస్తాడు. అప్పుడు అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వస్తే, జ్ఞానిగా అయితే అప్పుడు మొత్తం అన్నీ తెలిసి దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేది ఇక్కడ తెలుసుకుంటాడు. అయితే అజ్ఞానంలో ఉండి అజ్ఞానంగా ప్రవర్తించినప్పటికీ కూడా అక్కడ ఈ సచ్చిదానంద లక్షణాలనే వాడుకుంటున్నాడు తప్ప వేరే ఇంకొకటి లేదు. ఆ లక్షణాలతోనే నేను దేహంగా ఉన్నాను అని అనుకుంటున్నాడు. కొంచెం వివరంగా మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాము. ఓం తత్స. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్.